హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో మీకు తగినంత వేసుకోండి. సో ఇది హీట్ అయ్యాక ఇందులోనే పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను తెచ్చిన పన్నీర్ మాత్రం మొత్తం ఐస్ కట్టిందండి. సో ఐస్ మొత్తం చాలాసేపు పక్కన పెట్టాను, అయినా పోలేదు. సో అది పోవడం కోసం లైట్గా ఫ్రై చేస్తున్నాను. లేదంటే పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయకుండా పర్లేదండి, డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు. సో అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని అందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న మసాలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర అయితే సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఉందండి. సో అందులోనే కొంచెం బగారాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో బాదంపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలండి. సో పల్లీలు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ అల్లం కనుక ఉంటే వేసుకోండి, లేదంటే 5 అల్లం ముక్కలు, 4 ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే. సో ఇందులోనే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో మీకు కారం తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 3 వేసుకున్నాను. 3 ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. సో మన గ్రేవీ ఇదే కదండి, సో అందుకోసమని కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. వీటన్నింటి ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తొందరగా మగ్గాలంటే చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. చూడండి మగ్గిపోయాయి ఇవి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. సో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5-6 నిమిషాలు. సో ఇవి ఉడికిపోయాయి చూడండి. సో ఉడికిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి బాగా చల్లారాలి. చల్లారైనాకనే మిక్సీ చేసుకోవాలి. మనం గ్రైండ్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలండి. మరొక గిన్నెలో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. సో మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం కర్రీ పైకి ఆయిల్ బాగా తేలుతుంది. సో అలానే ఎక్కువ వేసుకోవద్దు, కర్రీకి సరిపడా వేసుకోవాలి. సో అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. సో జీలకర్ర వేసుకొని అది వేగాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. సో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో కింద మాడకుండా మనం అడుగంటకుండా కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. సో చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. సో ఇప్పుడు ఇందులోనే నేను 1 కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పెరుగు ఉండలు కట్టకుండా ఉండడానికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి, కారం తగినంత వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కావాలంటే ఇవి ఉండలు కట్టకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. నేనైతే ఈజీగా కలుపుకున్నాను. దీంట్లో గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నాన్ వెజ్ని మరిపించే వెజ్ కర్రీ ఇదేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. సో ఇది కుక్ అయ్యాక అడుగంటిందో లేదో చూసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి గరిటె పెట్టి. సో అడుగంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇందులోనే ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఈజీగా మనకు పన్నీర్ ముక్కలు అనేది ఈజీగా కుక్ అవుతుంది. ఎక్కువసేపు టైం తీసుకోదు, ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. సో చూసారు కదా, సో ఆయిల్ మొత్తం పైకి తేరి ఎంత గ్రేవీగా ఎలా కనిపిస్తుందో, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.